చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించే చర్యలో భాగంగా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రేడు గ్రామంలో బుధవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర చేపట్టారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు పల్లెనిద్ర చేసి అనుమానిత వ్యక్తులు, అసాంఘిక శక్తుల వివరాలను పోలీసులకు అందజేయాలని సూచించారు. సైబర్ నేరాల గురించి, బాల్య వివాహాలు, డయల్ 112 శక్తి యాప్, సోషల్ మీడియా, రోడ్డు భద్రతా నియమాల తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పల్లెనిద్ర కార్యక్రమంలో రాజానగరం సిఐ వీరయ్య గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రోదసి నుంచి భూమికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ నేటి మహిళలకు ఆదర్శమని, ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా జయించాలనడానికి నింగి నుండి నేల మీదకు వచ్చిన నిలువెత్తు రూపం సునీత విలియమ్స్ అని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అన్నారు. సునీత విలియమ్స్ భూమి మీదకు అడుగుపెట్టిన సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ అంతరిక్షంలో పలు సవాళ్లు ఎదుర్కొని విజయవంతంగా భూమికి చేరడం ప్రేరణాత్మకమని, వీరి ప్రయాణం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని వీసీ అన్నారు. ఇది నిజమైన సాహసయాత్ర అని, అంతరిక్షంలో ఎన్నో ఒడిదుడుకులను, శారీరకంగా మానసికంగా ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కొని భూమికి తిరిగి చేరడం గొప్ప ఘనత అన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించే స్ఫూర్తిని సునీత విలియమ్స్ జీవితం నుంచే నేర్చుకోవాలన్నారు. సునీత విలియమ్స్ను ఆదర్శంగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండాలన్నారు. ముఖ్యంగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మహిళా విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎక్కువ ఉన్నారని, వీరంతా సునీత విలియమ్స్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కంబాల్ చెరువు నుంచి మదర్ తెరీసా పార్క్ వరకు ఉన్న ప్రాంతాలను 1,25,00,000తో అభివృద్ధి చేస్తామని, నిత్యం రద్దీగా ఉండే కంబాల చెరువు జంక్షన్ను, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన కమిషనర్ మదర్ తెరీసా పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి వీధి వ్యాపారులను సక్రమంగా పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆక్రమణలను గుర్తించి నమోదు చేసుకోవాలని అన్నారు. తద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు పార్కు చుట్టూ అందమైన వాతావరణం నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి కోటయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మదర్ షా అలీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్ పి ప్రసాద్, ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బుడమేరు గట్లు మరమ్మతుల కోసం 39.05 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల. ప్రతి చోట మహానేత వైఎస్ఆర్ పేరును దుర్మార్గంగా తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గూడూరు శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన చక్రస్నాన కార్యక్రమం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆగమోక్తంగా కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు. వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకాలు. బుడమేరుకు సంబంధించి శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుడమేరుకు సంబంధించి శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కేబినెట్ సమావేశంలో కూడా బుడమేరుపై చర్చ జరిగిందని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ విపత్తుల నిర్వహణ ప్రకారం కేంద్ర సహకారం కూడా అవసరమని తెలిపారు. బుడమేరు పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని, వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికపాడు మీదుగా 10,000 క్యూసెక్కుల తరలింపుపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బుడమేరు గట్లు మరమ్మతుల కోసం 39.05 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి
గుడివాడ మీదుగా కొల్లేరు పోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్లేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష. అంటే దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 100-110 కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష, కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ 100-110 కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం గాని అదేవిధంగా ప్రాంతం గాని ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి 11 కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది, తక్కువ డిస్టెన్స్ కాబట్టి దీన్ని వాటర్ ని ఇటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి అది 17,500 క్యూసెక్కులు మాత్రమే దానికి సామర్థ్యం ఉంటే దాన్ని 37,500 క్యూసెక్కులకి ఈ డైవర్షన్ ఛానల్ పెంచేటువంటి విధంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 19/10/2014 అధ్యక్ష 464 కోట్ల రూపాయలు, అదేవిధంగా 13/3/2019 ఒక 206 కోట్ల రూపాయలు, అంటే ఆ రకంగా 2014-2019లో దగ్గర 669 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మనం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 2014-2019 5 సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్ కు సంబంధించి మనం 80% పనులు పూర్తి చేశాం అధ్యక్ష. దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019-2024 5 సంవత్సరాల్లో ఆ పనులు సున్నా అధ్యక్ష. కనీసం కర్బస్తా సిమెంట్ గాని ₹1 గాని ఆ డైవర్షన్ ఛానల్ కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనటువంటి స్థితిలో ఏదైతే 20% వర్క్ ఏదైతే అంటే అవసరమైన చోట్ల వైండింగ్ ఏదైతే లేకపోవడం, లైనింగ్ లేకపోవడం వల్ల 37,500 క్యూసెక్కులు వెళ్ళవలసినటువంటిది 17,500కు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ రోజు 50,000 క్యూసెక్కులు రావడంతో మరి యొక్క 3 చోట్ల ఏదైతే మన ఆ బుడమేరికి సంబంధించినటువంటి గండ్లు పడినటువంటి పరిస్థితి, దాని ద్వారా విజయవాడ నగరం అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అందుకే ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి బుడమేరు నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురం కలిసి 2-3 సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా వైఎస్ఆర్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ దానిని తొలగిస్తున్నారని, ప్రజల గుండెల్లో ఉన్న మహానేత పేరును చెరపగలరా అని ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ VDCA క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు VDCA క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ,
2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేమనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు? సో అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు అక్కడ. ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి అక్కడ కార్యక్రమాన్ని పెడతాం, నిరసన వ్యక్తం చేస్తాం. తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా, లేదా ప్రభుత్వం తాలూకా ప్రోద్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా, లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకు పడుతూ ఉందా, ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్ర స్నానం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల స్నపన తిరుమంజనం సుదర్శన చక్ర స్నానం కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో చక్ర స్నాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. तन्नो विष्णु प्रचोदयात् वरं विष्णुर्वरेण्यं भर्गो मायाच धीमहि तन्नो विष्णु प्रचोदयात् चक्र प्रविद्वान् प्रदित्रे पार्श्वे नक्षत्र निरूपमम् अश्विनौ व्याप्तम् इष्टं मनिषाणा अमं मनिषाणा सर्वं मनिषामणिं लक्ष्मीं जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीमनपगामिनी कर्धमेन प्रजा भूत मय संभव कर्धमा श्रियं भासय मे कुले मातरं पद्ममालिनी आपस्रजं श्रियं भासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं मौर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां వాద్యం వాద్యం
శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానంలో కాలభైరవ స్వామివారికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానంలో కాలభైరవ స్వామివారికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు వివిధ రకాల ద్రవ్యాలతో కాలభైరవ స్వామివారిని అభిషేకించి ప్రత్యేక హారతులు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకాలను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిరుపేదలకు చేయూత సంస్థ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖర్ కూడా చైర్మన్ తుమ్మల బాబు కొనియాడారు. నిరుపేదలకు చేయూత సంస్థ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమైనవని ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖర్ కూడా చైర్మన్ తుమ్మల బాబు కొనియాడారు. డొక్క సీతమ్మ స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో నల్లమిల్లి శేషారెడ్డి లక్ష్మీ రాజ్యం దంపతుల సహకారంతో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిత్యాన్నదాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ పేరెబతుల రాజశేఖర్, తుమ్మల బాబు, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మొండి రవికుమార్ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు భోజనాన్ని వడ్డించారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. అలాగే అలీం మహమ్మద్, ఆయన టీచర్. వీళ్ళిద్దరూ కూడా ఇంకా మెంబర్స్ ఉన్నారు. చేయూత స్వచ్ఛంద సంస్థ కాకినాడలో మరి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్, ఒక అన్నదానమే కాదు, యువతని ప్రోత్సహించటం, అలాగే ఒక స్టూడెంట్స్ హోమ్ కూడా నడుపుతున్నారు. పేరెంట్స్, సింగిల్ పేరెంట్స్ ఉన్న పర్సన్స్ కానీ, అలాగే టోటల్గా పేరెంట్స్ లేని పిల్లలను కూడా ఇంచుమించుగా 70-80 మంది పిల్లలతో ఒక హాస్టల్ కూడా రన్ చేస్తున్నారు. ముఖ్యంగా అన్నదానం, అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. మనకి మదర్ తెరిసా చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి విన్నా. మరి అది రుజువు చేస్తున్న చేయూత స్వచ్ఛంద సంస్థకి, అలాగే దానికి సహకరిస్తున్న ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్లో సుమారుగా 5 సంవత్సరాలు 1403 రోజు ఈరోజు రోజుకి 350 నుంచి 400 మంది మరి అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న అవుట్ సైడ్ హెల్పర్స్, అదే పేషెంట్స్కు సంబంధించి ఉన్నవారికి డైలీ వర్షం వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఏ రోజు ఆగకుండా అనునిత్యం మరి దానికి సహకరిస్తున్న ఆదిత్య శేషారెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనకి ఎన్ని సమస్యలున్నా దాన్ని పూర్తిగా టైంకి చేయవలసిన బాధ్యత మన స్వచ్ఛంద సంస్థ మీద, చేయూత వారి మీద ఉంది. ఎందుకంటే గత అనుభవం ఉంది వాళ్ళకి. 1403 రోజు ఈరోజు ఎప్పుడు వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ఏ రోజు తడుస్తూనే కూడా వాళ్ళు మరి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, హెల్పర్స్ కానీ వారికి సమయానికి భోజనం అందించాలనే ఉద్దేశంతో చేయూత రవికుమార్ గారు, వారి స్నేహితులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. వారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి చేయూత ఫౌండేషన్ వారిని, వారి మిత్ర బృందాన్ని కూడా అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున వారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటే, మన పూర్వం స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా మన దేశం ఉండాలని కోరుకున్నారో, పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటే ఖచ్చితంగా మన స్వతంత్ర ఫలాలు అందించినటువంటి నాయకులు మన దేశం ఏ విధంగా ఉండాలని కోరుకున్నారో ఆ విధంగా తయారవడానికి అవకాశం ఉందని, అలాగే చేయూత రవి గారి లాంటి వాళ్ళని చూసి ఇంకా యువకులు ఆ విధంగా తయారయ్యారు. ఎందుకంటే ఇక్కడే కాదు, హాస్పిటల్స్ ఎక్కడున్నా వారు ఎవరో ఒకల సహాయం తీసుకుని, సహాయం కానీ లేకపోతే డబ్బులు ఇవ్వటం చాలా సులువు. దాన్ని అనునిత్యం ఆ పని మీద ఉండి మెయింటైన్ చేసి తగిన సమయానికి ఆహారం అందించడం అంటే అది చిన్న విషయం కాదు. ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిఎస్ఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా జరగనుంది. సుమారు 20 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనున్నాయి. డిగ్రీ, పీజీ, బీటెక్, ఇంటర్మీడియట్, 10th విద్యార్థులు కూడా ఈ క్యాంపస్ డ్రైవ్లో పాల్గొనవచ్చునని, దీనికి ఆన్లైన్ ద్వారా కానీ కళాశాలలకు నేరుగా కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒకటి, వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని వారికి కంప్లీట్గా ఇచ్చి వారు ఉద్యోగం చేసేప్పుడు ఇదంతా కూడా ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేయాలి. 2, స్కిల్ డెవలప్మెంటు. వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి స్కిల్స్, సబ్జెక్టుకి సంబంధించినటువంటి స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. అవి వాళ్ళు ఉద్యోగం చేసేప్పుడు ఉపయోగపడతాయి. 3వది పర్సనాలిటీ డెవలప్మెంటు ఇక్కడ నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా బాధ్యత తీసుకుంటున్నాం. వాళ్ళు పంక్చువాలిటీ దగ్గర నుంచి, బిహేవియర్ ప్యాటర్న్స్ దగ్గర నుంచి,
వాళ్ళు ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా ఈ మధ్యలో క్లాసెస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాము. అంచేత ఈ 3 విభాగాల్లో కూడా విద్యార్థులందరినీ కూడా చక్కగా ట్రైన్ చేసి వాళ్ళు ఈ ఎగ్జామినేషన్లో, యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో పాస్ అవడంతో పాటు ఉద్యోగం కూడా తీసుకుని దేశానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం మా కళాశాల కృషి చేస్తోంది. దానికి ఈ సహకారంగా గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాకు ఇవ్వడం జరిగింది. చాలా ఉపయోగపడుతోంది పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి. ఈ సందర్భంగా మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుతున్నాం. ఈ అంతకుముందు కంటే ఇప్పుడు ఉద్యోగాలు అవకాశాలు చాలా బాగా పెరిగినాయి. అంతకుముందు కంపెనీల వారి దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కంపెనీలే కాలేజీలకు వచ్చి మేము మేళాలో పాల్గొంటామని చెప్పేసి వారు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం స్కిల్స్ బాగా పెంచుకున్నట్టయితే, మన పిల్లల్ని బాగా ట్రైన్ చేసినట్టయితే చాలా మంచి జీతాలతోటి మన పిల్లలందరూ మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. కాబట్టి అదంతా కూడా ట్రైన్ చేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ నెల 27వ తారీఖున మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి దీనిలో సుమారు 20 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి అయినా సరే స్టూడెంట్స్ వచ్చి ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, అలాగే ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు జాయింట్లీ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, దాంతోపాటుగా ఫైనలీ రిపేర్ అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటాయి. సుమారు 20 కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. 27వ తారీఖు నాడు మన స్థానిక భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామండి. ఈ మెగా జాబ్ మేళాకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులు యువకులు ఎవరైతే ఉన్నారో పట్టణంలో కానీ లేదా మన జిల్లా నలుమూలల నుంచి కానీ ఈ యొక్క మెగా జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఈ యొక్క మెగా జాబ్ మేళాలో సుమారు పైచీలకు 20 కంపెనీల వరకు వస్తున్నాయండి. దీంట్లో ప్రముఖమైన కియా మోటార్స్, లేకపోతే డెక్కన్ కెమికల్స్, లేకపోతే అపోలో ఫార్మసీ, హెట్రో డ్రగ్, ఇలాగ సుమారు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అవకాశాలన్నీ కూడా వస్తున్నాయండి. దీంట్లో 10th నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్ లేకపోతే ఎవరైనా సరే దీంట్లో పాల్గొవచ్చండి. సుదీర్ఘ అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని సురక్షితంగా భూమి మీదకు చేరిన సునీత విలియమ్స్కు భీమవరంలో అభినందనలు తెలిపారు. సుదీర్ఘ అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని సురక్షితంగా భూమి మీదకు చేరిన సునీత విలియమ్స్కు భీమవరంలో అభినందనలు తెలిపారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండు రంగరాజు మాట్లాడుతూ, సాంకేతిక కారణాల వల్ల 9 నెలలు అంతరిక్షంలోనే ఉండిపోయారని, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావడం శుభ పరిణామమని, సునీతకు ఇది 3వ అంతరిక్ష యాత్రని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ, శాస్త్రీయ పరిశోధనలపై సునీతకు ఉన్న ఆసక్తి, పట్టుదల, క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనుకాడని ఆమె ధైర్య సాహసాలు ప్రశంసనీయమన్నారు. వైస్ ప్రెసిడెంట్ గారు, రంగసాయి గారు, మా స్టాఫ్, మా స్టూడెంట్స్ అందరూ కూడా ఆ పరిశోధనని సక్సెస్ఫుల్గా ముగించుకొని మన ఇండియాలో మన కంట్రీ ఇక్కడ భూమి మీద ల్యాండ్ అయినందుకు శుభాభినందనలు తెలియజేయడం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక నుంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మేము అందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. మనం చాలా గౌరవంగా అనుకోవాలి. ఎందుకంటే మన ఒక సునీత విలియమ్స్ గారు అనే ఒక ఆస్ట్రోనట్, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాళ్ళ తరఫున యూఎస్ నేవీలో ఆవిడ రిటైర్ అయ్యి దాని తరపు నుంచి వాళ్ళు ఒక 9 స్టేషన్స్ నుంచి ఆఫ్ ద సెకండ్ మోస్టెస్ట్ ఉమెన్ టు గో ఇన్ ఆస్ట్రోనట్. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 9 months ఆవిడ అక్కడ డిలే అయిపోయి ఏదో ఒక ప్రాబ్లం వల్ల అక్కడ స్టే అనేది చేశారు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఆస్ట్రోనట్స్ అందరూ మన యుఎస్ ప్రెసిడెంట్ ద్వారా అండ్ ఎన్నో పార్టిసిపేట్ చేసి తర్వాత కనుగొని దాని ద్వారా సైంటిస్టుల ద్వారా మళ్ళీ రిటర్న్ రావడం అని జరిగింది. సో ఈరోజు March 18th వాళ్ళు సేఫ్గా కిందకి వచ్చారు. సో టు బీ ప్రౌడ్ఫుల్ అండ్ ది సెకండ్ మోస్ట్. మన దేశం గర్వపడేలాగా సునీత విలియమ్స్ నాసా తరఫున అక్కడ అంతరిక్షానికి వెళ్ళి అక్కడ పరిశోధనకని టీం అంతా వెళ్ళటం జరిగితే అక్కడ అందరూ తిరిగి వచ్చేసిన తర్వాత అనుకోకుండా ఉన్న అంతరాయాల కారణం వలన
ఆవిడ అక్కడ ఉండిపోవటం జరిగింది. అయినా సరే ఆవిడ ధైర్యంగా అక్కడ 9 మాసాల తర్వాత ఇవాళ కావాల్సిన పరిశోధన అంతా అక్కడ ఉంటూ నిర్వర్తించి సక్సెస్ఫుల్గా మళ్ళీ తిరిగి వచ్చినందుకు మన దేశానికి చాలా పెద్ద గర్వకారణం. దానికి మన దేశం తరఫున ఎస్పెషలీ మా ఇంజనీరింగ్ కళాశాల డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల తరఫున ఆవిడకి శుభాభినందనలు తెలుపుకుంటూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అతి ఉత్సాహం తన రాజకీయ పతనానికి నాంది అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అతి ఉత్సాహం తన రాజకీయ పతనానికి నాంది అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం రాయలంలో దున్నపోతుకు వినతి పత్రం అందజేసే సందర్భంలో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు వర్గీకరణ విషయంలో చేసిన తప్పు వల్ల కొన్నేళ్లు ఇంటికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో మాలా మాదిగలు అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి ఉంటున్నారని, వారిని విడగొట్టి పబ్బం కట్టుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని దుయ్యబడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నేతల సువర్ణరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి రాజేష్, భీమవరం నియోజకవర్గ అధ్యక్షులు దాసరి చిరంజీవి, యువజన విభాగం అధ్యక్షులు పిట్టా వినోద్ కుమార్, జిల్లా కార్యదర్శి గడ్డం అబ్రహాం, ఉండి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు జొన్నల వజ్రం, యాకోబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు కానీ మాల మంత్రులు కానీ ఏం చేస్తారో మాకు తెలియట్లేదు. మేము దానికోసమే ఈ రోజు మేము ఈ వినతి పత్రాన్ని మరి ఇక్కడ దున్నపోతుకి ఇవ్వడం జరిగింది. ఎంత సిగ్గుచేటు అంటే దున్నపోతుకి వినతి పత్రం తీసుకొచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. మేము ఒకటే చెప్తున్నాం, దున్నపోతుకి వినతి పత్రం ఇస్తామని ఎంత సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికైనా చెప్తున్నాం, ఆర్టికల్ 341 ప్రకారం నీకు ఏ హక్కు ఉంది, నీకేమాత్రం హక్కు ఉంది నువ్వు చెప్పాలి. నీకేమాత్రం హక్కు ఉంది, మమ్మల్ని ఎడగొడతాం ఏంటి? ఆర్థిక స్థితిగతులు, దళితుల ఆర్థిక స్థితిగతుల కోసం మీరు ఆలోచిస్తారు తప్ప మమ్మల్ని ఎడగొట్టి మీరు రాజకీయంగా లబ్ధి పొందాలని, మీరేదో రాజకీయంగా ఉండాలని చెప్పి చేసే పరిక్రమ మాత్రం మేము ఇప్పుడు కూడా మేము తిప్పుకొట్టే పరిస్థితులు ఉన్నాం. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇల్లు ముట్టడిస్తారు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా మాలలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఈ చంద్రబాబు ప్రభుత్వం. మాలలంటే ప్రతాపం ఏంటి చూపిస్తాం. మాలలున్న ఉద్యోగస్తులందరూ కూడా బయటకు వస్తారు, మేధావులందరూ బయటకు వస్తారు, విద్యార్థులందరూ కూడా బయటకు వస్తారు. ఈ చంద్రబాబు నాయుడు చేసి కుటిల రాజకీయాన్ని మేము ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటాం. ఈ చంద్రబాబు నాయుడు నువ్వు ఒక కూటమి ప్రభుత్వం అంటగాగి మళ్ళీ మా మాలల మీద నువ్వు ఒక ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా దారుణం పరిస్థితి. నేను ఎప్పటికైనా సరే మేము క్షమించిన నేరం ఇది. ఖచ్చితంగా చంద్రబాబు కోటే చెప్తాం, ఇప్పటికైనా సరే ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి నీ ఇష్టాసారంగా చేస్తున్నావు. నువ్వు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నావు. సేవ్ డెమోక్రసీ ఏది? మీరు రాజ్యాంగం రక్షించింది ఏది? మరి చాలా మటుకు చెప్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో సరే ఇప్పటికైనా సరే మీరు ఈ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మరి మాలా మాదిగలందరూ కలిసి ఉండి ఏర్పాటు చేయాలి తప్ప మరి విడగొట్టి పరిక్రమ మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా రోజుకో కార్యక్రమం చేయడం సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు దున్నపోతులు జరిగింది, రేపు మళ్ళీ ఒక వినూత్న కార్యక్రమంతో మేము పెట్టబోతున్నాం. ఇప్పటికైనా సార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి తెలియజేసుకుంటూ మీ నిర్ణయం కోసం మాలమహాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిచ్చుకపై సెల్ ఫోన్ టవర్ల వంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పర్యావరణ హితమైన పిచ్చుకల జాతి అంతరించిపోతుంది. మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. చిట్టి గువ్వ కానరావ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20. ఒకప్పుడు మనం నిద్ర లేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసిన ఇంటి చూరల్లో, గోడల నెర్రల్లో గూడు కట్టుకుని కళ్ళు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువైపోయింది. ప్రపంచాన్ని చేతుల్లో ఇమిడ్చుకోవాలన్న కాంక్షతో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లు ఈ చిన్నారి జీవులకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా మార్చి 20వ తేదీన పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలు జనావాసాల్లో ఎక్కువగా కనిపించే ఇతర పక్షుల గురించి, వాటి మనుగడకు వాటిల్లుతున్న ముప్పు గురించి ప్రజల్లో అవగాహన పెంచడం దీని వెనుక ఉన్న సదుద్దేశంతో ది నేచర్ ఫరెవర్ సొసైటీ, ఫ్రాన్స్ కు చెందిన ఎకోసిస్ యాక్షన్ ఫౌండేషన్, ఇతర సంస్థలు సంయుక్తంగా ప్రతి ఏటా పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. మన ఇంటిలో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమి కీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటి బారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా
నడుము బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంక్రీట్ జంగిళ్లుగా మారిన నగరాలు, పట్టణాల్లో మచ్చుకు ఒక్క పిచ్చుక కనిపించడం లేదు. సెల్ టవర్లు పల్లెలకు కూడా విస్తరించడంతో పిచ్చుకలు అక్కడ అంతరించిపోతున్నాయి. పిల్లలకు పిచ్చుకలను నేరుగా కాకుండా బొమ్మలుగా చూపించే దుస్థితి తలెత్తింది. పక్షులకు ఆవాసాల కొరతొచ్చి పడింది. నగరాలు, పట్టణాల్లో అపార్ట్మెంట్ల కారణంగా పెంకుటిల్లు, సంప్రదాయ గృహాలతో పాటు చెట్లు కూడా కనుమరుగైపోతున్నాయి. దీంతో పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేందుకు చోటే కరువవుతుంది. రణగొణ ధ్వనులు, ఉరుకుల పరుగుల జీవితాల మధ్య ఇక పెట్టగోడ ఎవరు పట్టించుకుంటారు? ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు పెంచితే పచ్చదనం, ఆరోగ్యం, పక్షుల కిలకిల రావాలు మన సొంతం అవుతాయి. నిజానికి రైతన్నకి పిట్టకు మంచి దోస్తీ ఉంది. పిడికిడి గింజలు తిని పొలాల్లో క్రిమి కీటకాలను ఏరి పారేస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వాటిని తరివేస్తోంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఇన్స్టెంట్ ఫుడ్ ఆర్డర్లు, ఫాస్ట్ ఫుడ్ ఆహారాలు వాటి పొట్ట కొడుతున్నాయి. పూర్వం ఆహార పదార్థాల తయారీలో భాగంగా వడ్లు, పప్పులు, చేటలతో చెరిగేవారు. ఆ సమయంలో పిచ్చుకలు, పెట్టలకు కాస్త ఆహారం దొరికేది. మన నివాసం చుట్టూ ఎక్కడ అనువుగా ఉన్న మొక్కలు, చెట్లు పెంచడం, ఇల్లు, అపార్ట్మెంట్లలో పక్షుల ఆశ్రయం కోసం ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటు చేయడం, కుండీల్లో మంచినీటిని ఏర్పాటు చేయడం ద్వారా వాటి మనుగడను కాపాడిన వారవుతారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు మేలు చేసిన వారవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుడమేరు గట్లు మరమ్మతుల కోసం 39.05 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల. ప్రతి చోట మహానేత వైఎస్ఆర్ పేరును దుర్మార్గంగా తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గూడూరు శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన చక్రస్నాన కార్యక్రమం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆగమోక్తంగా కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు. వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకాలు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.